సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నా వలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారం ఎక్కువ చిన్నదాన ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంక అమ్మా తల్లి రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపతీసి నీకేమైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే వెళ్దాం. కట్టె మంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అందట. నీలాంటి రాక్షసు ఎవరు? అవును, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించినా గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? అవును, గండ్రగొడ్డలకి ఉరిశిక్ష ఖాయమైంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకే ఉరి తీయాలి. అలాగే సార్. నాకు ఉరి ఖాయమైందనుకుంటాను. అవును, ఎల్లుండి ఉదయమే ఉరి శిక్ష అమలు జరుగుతుంది. ఐఎమ్ సారీ. బాబు, ఏమిటి అలా ఉన్నావు? ఆయుధాన్ని అధికారం ఉరి తీయబోతోందమ్మా. బాబు, ఏమిటి నువ్వు అనేది? గండ్రగొడ్డల్ని ఎల్లుండి ఉరి తీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? అదే లేదు బాబు. నాకు తెలియదు అనుకున్నావా? గండ్రగొడ్డలు నాకు అంతా చెప్పేశాడమ్మా. చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే చెప్పేశాడా? అమ్మా, అతను ఆ గండ్రగొడ్డలి నాకు అన్నయ్య. అంటే వాడు నీకేం చెప్పలేదా? లేదమ్మా, చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్గా బెదిరించో, భయపెట్టో, అబద్ధం చెప్పో, అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాడిని, ఆనందపడేవాడిని. కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నాన్ని నిజాన్ని చెప్పించి తట్టుకోలేకపోతానమ్మా, తట్టుకోలేక. నా చేతుల మీదుగా రేపు ఉరికబడే మనిషి నా అన్నాన్ని తెలిసి నన్ను స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని, వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మా, ద్వేషిస్తున్నాను. మీ ఇద్దరికి ఉన్న బంధం తెలిస్తే తనని ఉరి తీయాల్సి నువ్వు ఇలా చిత్రహింస అనుభవిస్తావనే నీకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు రా వాడు. ఒకే తల్లికి పుట్టమేవిద్దాం, ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల్లాగా చేరువుగా ఉన్న చెరుక వైపు ఉండిపోయామన్నమాట. అమ్మా, అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు? ఎలా మరో దారిలోకి వెళ్ళిపోయాడు?
అన్యాయానికి అధికారం, అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గిమంటగాను మారుతాయిరా. అమ్మా చెప్పమ్మా, నాకు నిజం చెప్పు. బాబు, నీకు నిజం తెలియాలంటే 20 సంవత్సరాల క్రితం అమాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి నీకు తెలియాలి. ఉన్న 3 ఎకరాలతో కన్న 3 బిడ్డలతో నేను మీ నాన్న చల్లగా సంతృప్తిగా గడిపేవాళ్ళం. కాలం కలిసి రాక ఒక 7 పంటలు పండకపోవటంతో పొలాన్ని మోతుబరి చిదానందానికి తాకట్టు పెట్టి కుటుంబం గడవడానికి అప్పు చేశారు మీ నాన్న. చేసిన శాపమైంది. వడ్డీ పేరుతో కొంతగా పొలాన్ని సొంతం చేసుకున్నాడు ఆ నీచుడు. అంతటితో ఆగక బాకీ కోసం మీ అన్నయ్యని మీ నాన్నని తన బానిసలుగా చేసుకున్నాడు. జరిగిన న్యాయాన్ని చట్టానికి చెప్పుకుందామని వెళ్ళి నన్ను ఇన్స్పెక్టర్ జగన్నాథ్ సాక్ష్యం లేదు, ఆధారం లేదు, పొమ్మని తరిమేశాడు. బలి పశువుల్లా మన బ్రతుకులు సాగుతుండగా ఆ చిదానందం తమ్ముడు నీచంగా దుర్మార్గంగా ఒకనాడు నన్ను పట్టుకున్నాడు. అడ్డుపడిన మీ నాన్న అది కూడా మాకు వడ్డీ కింద లెక్కేరా అని తోసేశాడు. పక్కనే ఉన్న ఇనుప నాగల మీద పడి మీ నాన్న ప్రాణం వదిలారు. నా మీద జరిగే అత్యాచారాన్ని తట్టుకోలేని మీ అన్న రాము గుంపంతా వాడిని పొడిచి చంపాడు. తనతో చిదానందం మనుషుల నుంచి తప్పించుకోవటానికి చంటిదాన్ని తీసుకుని వాడు, నిన్ను తీసుకుని నేను వేరు దారుల్లో పారిపోయాం. అమ్మా, అన్నయ్య తనతో తీసుకుపోయిన చెల్లాయి ఉంది బాబు. వాడి ఆఖరి కోరిక నువ్వు పల్లెకి వెళ్ళి ఏ కన్న తల్లికి కడుపు శోకం పోగొట్టి బిడ్డని కాపాడావో ఆ తల్లే నీ చెల్లెలరా. అంటే అంటే లక్ష్మి నా చెల్లాయ? అన్నయ్య, ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట. ఆఖరి నిమిషంలో అన్నీ తెలిసాయి అన్నయ్య. నువ్వు నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకెందుకు చెప్పలేదు? ఏ చెల్లిరా? ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్ళే. అన్నయ్య, అవునరా, నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లని కాదు. ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని, ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని. నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగి అంతా మనవాళ్ళు. గోపి, you know, this bloody police officer is going to hang you in the early hours of tomorrow. వేల లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరుకము ఎక్కించాలట. నా చేతులతో నేనే స్వయంగా ఉరి తీయాలట. కర్తవ్యం ముందు బాంధవ్యం చిన్నదిరా తమ్ముడు. నా బాధ ఒక అన్నయ్య కోసం కాదు. మరెందుకు? ఎంత చిన్న ప్రశ్న, కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది, మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు గోపి. నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను రా. గో హెడ్. నీ దారిలో నువ్వు, నా గమ్యానికి నేను. ఈ కథకు ముగింపింతే. గో హెడ్. పేగు తెంచుకు పుట్టినవాడు అన్నీ తెంచుకు వెళ్ళిపోతున్నందుకే తల్లి బాధపడటం లేదు. కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు 1000 బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు అమ్మా, ఒరే కన్నా, ఎన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు, ఏమివ్వగలదురా? 10 మందికి సాయపడటానికి ఈ జన్మనిచ్చావమ్మా. ఇంతకంటే ఏమివ్వాలి? అమ్మా,
ఒకే ఒక్క కోరిక అడగాలనుంది. అడగమంటావా? అడుగురా నాన్న, ఏం కావాలి అడుగయ్యా, అడుగురా. అమ్మా, తొలిసారిగా నీ చేత్తో గోరు ముద్దలు తినిపించావు. అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాలను ఉందమ్మా. రాము బాబు. ఆకాశవాణి ఇంకా కొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు. కొంపదీసి పోయారేంటండి బాబు? పాపి చిరాయి అన్నారు, ఆయన ఎందుకు పోతాడండి? మరి కాలు చేతులు ఆటలేదు. అయితే శ్వాస కూడా ఆటలేదండి బాబు. మీరెందుకండి కంగారు పడతారు? కాసేపు ఆగండి, ఆయన శ్వాస ఆడుతుంది, ఆయన లేచి ఆడతాడు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కత్తి గుర్తు అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తి గుర్తు అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అయ్యా, ఎలాగూ లీడింగ్ తమరే గనక కొయ్యి పారిపోనక్కర్లేదు. కాకో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుని నిమ్మకాయ రసం పుచ్చుకుంటాను చక్కటి. ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా? లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తమరు బతుకున్నారు, అదే 10,000. కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు. కరెంటు పై చాలాసేపు అయినట్టుంది. చీకట్లో కూర్చున్నావే. గోపి, ఈ విచిత్రం తెలుసా? ఎవరో ఒక ఖైదీకి పొద్దున్నే ఉరిశిక్షట. ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని వస్తూనే ఉన్నారు. ఆఖరిసారిగా అతన్ని చూడాలని జైలు కూడా అవతల దీనంగా కూర్చొని ఉన్నారు. ఎవరా ఖైదీ? చాలా గొప్ప మనిషా? అవును, గొప్ప మనిషి. నీ మూడ్ సరిగ్గా ఉన్నట్లేదు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. రేఖ, ఉమ్? రేఖ, చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా? ఎందుకు అలా అడుగుతున్నావు? న్యాయమే గొప్పది. న్యాయాన్ని రక్షించడం కోసం చట్టాన్ని బలిపెట్టవలసి వస్తే? అంతవరకు వస్తే ప్రాణాల్ని బలిపెట్టైనా న్యాయాన్ని రక్షించుకోవాల్సిందే.